అమెరికా ముందు ఇరాన్ భారీ షరతులు ఉంచింది. కాల్పుల విరమణ చర్చలు తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అత్యంత కఠినమైన షరతులను పెట్టింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలన్నిటినీ పూర్తిగా మూసివేస్తేనే చర్చలకు సిద్ధమని స్పష్టం చేసింది. ఇరాన్లో ఇటీవలే బలపడిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పు ఈ చర్చల వైఖరిని నిర్దేశిస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. ఇరాన్ కేవలం సైనిక స్థావరాలు మూసివేతతోనే సరిపెట్టలేదు. తమపై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తోంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు. పశ్చిమాసియాలోని మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాలు పరోక్షంగా తమ సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తన డిమాండ్ల జాబితాను పంపింది. ఇరాన్ ప్రధాన డిమాండ్లు ఇవే. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలన్నీ మూసివేయాలి. తమపై జరిగిన దాడులను అమెరికా, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలి. వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధిపై తమకు నియంత్రణ ఇవ్వాలి. సూయిజ్ కెనాల్ తర్వాత ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి రుసుము వసూలు చేసే అధికారం కల్పించాలి. భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగవని హామీ ఇవ్వాలి. ఇరాన్ మిత్రపక్షమైన లెబనీస్ మిలిషియా హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలి. తమపై విధించిన అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి. తమ క్షిపణి కార్యక్రమాన్ని పరిమితం చేసే ఎలాంటి చర్చలు ఉండకూడదని ఇరాన్ తెలిపింది. ఇరాన్ పెడుతున్న ఈ షరతులు హాస్యాస్పదంగా, అవాస్తవికంగా ఉన్నాయని అమెరికా అధికారులు కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇంత కఠిన వైఖరితో ఉండటంతో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం గతంలో కంటే మరింత కష్టతరంగా కనిపిస్తోంది. అరబ్, అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ డిమాండ్లతో చర్చలకు దిగుతుండటంతో దౌత్యపరమైన మార్గాలు మరింత సంక్లిష్టంగా మారాయి.